నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ప్రవాసులను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతాన్ని నిష్క్రమణ మరియు అలాగే ప్రవేశించే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తనిఖీలలో భాగంగా జిలీబ్ ఆల్ సువైక్, ఆల్ అసావి మరియు అబ్బాసియా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 41 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి, ఇందులో వ్యక్తిగతంగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని 6 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు. నివాస చట్టాన్ని ఉల్లంఘించే వారి కోసం తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించడానికి భద్రతా బృందం శనివారం తెల్లవారుజామున జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతం మరియు ఆల్ అసావి, ఆల్ అబ్బాసియా ప్రాంతాలకు వెళ్లే అంతర్గత వీధుల ప్రవేశాలు మరియు నిష్క్రమణలను మూసివేసిందని చెప్పి, ముఖ్యంగా తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటల పాటు ఈ యొక్క ప్రచార తనిఖీలు నిర్వహించామని చెప్పి, అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా 350 మందికి పైగా ప్రవాసులను తనిఖీ చేశామని చెప్పి, అందులో 41 మందికి ఎటువంటి అకామా గాని గుర్తింపు పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే కువైట్ లో ఎవరైనా సరే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మరియు వాళ్లకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేయడానికి దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి, అలాగే ఎవరైనా సరే మీ చుట్టుపక్కల అకామా లేని వారు ఉంటే 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి, ప్రజలు తమకు సహకరించాలని చెప్పి పోలీసులు స్థానిక మీడియా ద్వారా ప్రజలను కోరడం జరిగింది. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.